పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్‌లో ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన మారింది. ఇప్పటిదాకా కూడా పాకిస్తాన్ నుండి మాకు సబ్సిడీలొద్దు. ముందు మాకు మౌలిక వసతులు కల్పించాలి. మా జీవితాలతో చెలగాటమాడొద్దు అన్నటువంటిది ఇప్పుడు రావల్కోట్ దగ్గర స్తంభింప చేసినటువంటి వాళ్ళు కొత్త నినాదం, స్వతంత్ర నినాదాన్ని ఎంచుకున్నారు. భారత్‌లో కలుస్తామంట్ల. మా దగ్గర నుంచి పాకిస్తాన్ వెళ్ళిపోండి. ఆజాద్ కాశ్మీర్‌లో నుండి పాకిస్తాన్ పక్కకి తప్పుకోవాలి. మా పరిపాలన మేమే చేసుకుంటాం అన్నది వాళ్ళ నినాదం. దీనికి ఏ దేశము ఒప్పుకోదు. ఇప్పుడు బెలూచిస్తాను, బెలూచ్ రెబెల్స్ లేదా ఖైబర్ పఖ్తూన్‌వా, తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు ఆయుధాలు పట్టుకుని ప్రభుత్వంతో పోరాడుతూ మీ ప్రభుత్వం ఇక్కడ పనిచేయడానికి వీల్లేదు. ఇక్కడ మేమే పాలించుకుంటాం అంటున్నారు. వీళ్ళు ఇప్పుడు ఏ ఆయుధము లేకుండా శాంతియుతమైనటువంటి నిరసన చేస్తున్నారు. బెలూచ్ దేశం ఒకప్పుడు అట్లాగే కోరుకుంటే తొక్కేసింది పాకిస్తాన్. అలాగే ఖైబర్ పఖ్తూన్‌వా ఇట్లాగే కోరుకుంటే తొక్కేసింది పాకిస్తాన్. ఇప్పుడు వీళ్ళని ఊరుకుంటుందా? అదే సందర్భంలో వీళ్ళు భారత్‌లో కలవకుండా ఒక సెక్యూరిటీ ఉండదు. భారత్‌లో కలుపుకుందాం అంటే మనకి సెక్యూరిటీ ఉండదు. ఇది ప్రమాదం.